హలో వ్యూవర్స్, మేము ఈరోజు శ్రీ నిదానం పార్క్ శ్రీ లక్ష్మీ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. ఇది అడగొప్పల దగ్గర ఉంటుంది, గుంటూరు జిల్లా. మా చెల్లికి కూడా దగ్గరేనండి. ఈ గుడి మీద ఒక మూవీ కూడా తీశారండి, నేను రీసెంట్గానే చూశాను. ఈ మూవీ నేమ్ కనుక మీ ముందే తెలిస్తే కామెంట్ చేయండి, నేను లాస్ట్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ గుడి యొక్క మెయిన్ ప్రత్యేకత వచ్చేసరికి అమ్మవారు 11 ఏళ్ళు ఉన్నప్పుడే అమ్మవారి గర్భాన్ని దాలిస్తుంది. సో ఆ గర్భాన్ని దాల్చడం ద్వారా ఆమె గోమాతకైతే జన్మనిస్తుంది అనమాట. దానికి ఒక చిన్న కథ కూడా ఉంది, నాకైతే తెలిసిన వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల ముందు నందీశ్వరుడు నాట్యం చేస్తున్నాడంటండి. నాట్యం చేస్తున్నప్పుడు ఆ నందీశ్వరుడు నాట్యాన్ని చూసి పార్వతీదేవి నవ్వుతుందంట. ఆ నవ్వదాన్ని చూసిన శిలాదూషుడు కోపం వచ్చి పార్వతీదేవికి శాపాన్ని ఇస్తాడు. శాపాన్ని ఇవ్వడం ద్వారా పార్వతీదేవి కలియుగంలో ఎన్నో అవమానాలతో అసంపూర్ణమైన గోవుకి జన్మనిస్తుందంట. సో ఆ శాపం కారణంగానే కలియుగంలో భూస్వామికి పుడుతుంది. నాకైతే పేరైతే తెలీదు. సో నలుగురి అన్నల తర్వాత ఆమె 5గా పుడుతుంది. ఆమెకి శ్రీ లక్ష్మి అని పేరు పెడతారు. చాలా బాగా చూసుకుంటారు. ఆమె ఏంటంటే రోజు గోవుల్ని పూజిస్తుంది. సో అలా ఆ గోవులు ఒకరోజు గోవు పంచదాన్ని సేవిస్తుంది అనమాట. సేవించడం ద్వారా ఆమె గర్భాన్ని ధరిస్తుంది. గర్భం 11 ఏళ్ళ పుష్పవతి కాకుండానే గర్భాన్ని ధరించడం ద్వారా ఆమె ఆ విషయాన్ని అందరికీ తెలిసి వాళ్ళ అన్నలకి ఊర్లో వాళ్ళని తెలిసి చాలా అవమానిస్తారనమాట. సో అవమాని తట్టుకోలేకుండా వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు. అన్నలు ఆమెను చెప్పకుండా పొలాల్లోకి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసి ఆమెని చంపేస్తారు. సో ఆ ఆమె అప్పుడు ఒక గోవుకి జన్మనిస్తుందన్నమాట. అప్పుడు ఆమెకు అంత కోపం వచ్చేసి ఒక శిలాఫలకంగా మారిపోతుంది. ఓకే, ఆ శిలాఫలకం ఒక వేప చెట్టు నీడైతే ఉంటుంది. శిలాఫలకాన్ని ఇప్పటికీ పూజిస్తారు. చూడండి, ఈ గుడి చుట్టూ వచ్చిన ప్రతి వెహికల్ ఏదైనా సరే ఖచ్చితంగా 3 సార్లు ప్రదక్షిణాలు అయితే చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు రష్గానే ఉంటుంది. ఆదివారం మేజర్గా రష్గా ఉంటుంది. తిరునాళ్ళు అయితే బాగా ఉంటుంది. జనాలు అయితే చాలామంది వస్తారు. ఓకే, ఫైనల్గా గుడికి అయితే వచ్చేసాం. గుడి లోపలికి మీకు చెప్పాను కదా, అమ్మవారు శ్రీ లక్ష్మీ అమ్మవారిగా పుట్టారని. సో ఇది గుడి లోపల అనమాట. ఇంతమంది ఎక్కువగా రష్ లేరు. సో ఈజీగానే ఉంది. లోపలికి వెళ్ళి దర్శించాం. ఇందాక చెప్పాను కదండి, ఒక మూవీ ఉందండి. ఆ మూవీ పేరే ఆహుతి. ఓకే, సీరియల్ యాక్టర్సే ఉన్నారు. రీసెంట్గానే చూసాను, బాగానే ఉంది మూవీ. చాలా ఓల్డ్ మూవీ. ఓకే, మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, వెళ్ళి రీసెంట్గా చూసేయండి. ఇదే అమ్మవారి ఫోటో. అమ్మవారు ఎప్పుడు 11 ఏళ్ళ మాతగానే ఉంటారు, లక్ష్మీ అమ్మవారు. ఓకే, మీకు ఏ మొక్కుమొడులు ఉన్నా ఉన్నా సరే ఎక్కువగా వచ్చి పూజిస్తారనమాట. సో గోమాత ఉంటుంది, ఒక అసంపూర్ణమైన గోవు అనమాట. పుట్టుతుందని శాపం వస్తుంది అనమాట. ఆ గోవు జన్మిస్తుంది. ఆ గోవు అండ్ అమ్మవారు ఇందాక చెప్పాను కదా, శిలాఫలకంగా మారిపోవడం ద్వారా సో ఆమెకి ఎండ తగులుతుంది అనమాట. అమ్మవారి వీడైతే ఫైనల్లోనే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.